నౌ ఎస్టర్డే చంద్రగిరి ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ కూడా ఒక 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ థింగ్ ఈస్ కంటిన్యూయింగ్. సో అపార్ట్ ఫ్రమ్ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు వైలెన్స్ ఇన్సిడెంట్స్ మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. దీంతోపాటు కొన్ని చోట్ల మషీన్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సుమారుగా 9 ప్లేసెస్లో ఇట్లా జరిగింది. ఈ 9 ప్లేసెస్లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 డేస్లో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసిస్తారు, ఐడెంటిఫై కాదు. మన దగ్గర కెమెరా ఉన్నది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి, ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ and they should be put behind bars and then case should be severe case should be initiated against them. This is the second instruction. Third instruction what DG sir has informed me yesterday is that they are also identifying appudu aa roju poll day jarigina ఘటనల్లో చాలా మంది కింద సిబ్బంది they were conniving with some people and deliberate గా dereliction of duty చేశారు. అంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు, తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్. వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద పోలీస్ సైడ్. అండ్ ఆల్ దోస్ పీపుల్ వెరీ సివియర్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ దెమ్. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్, అగైన్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, దట్ వీ కెనాట్ టాలరేట్ that too on such an occasion where the whole country is looking towards us. Democracy festival మనం ఒకవైపు చెప్తున్నాను, రెండు వైపు ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఆల్ దోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దీని బాధ్యుడు పర్పెట్రేటర్స్ ఎవరు వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం యాక్షన్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్ దీస్ పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ దెమ్ ఆల్సో ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.